ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం. బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా నుండి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని వారాల ముందు వచ్చిన ఈ నిర్ణయం తన కొత్తగా స్థాపించిన జన్సురాజ్ పార్టీ జేఎస్పీ మంచి కోసం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కిషోర్ ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ కోట అయిన రాఘోపూర్ నియోజకవర్గంలో ఆయనకు సవాలు విసురుతారని విస్తృతంగా ఊహించారు. అయితే జేఎస్పీ తన స్థానంలో మరొక అభ్యర్థిని చంచల్ సింగ్ను నిలబెట్టినట్లు ఆయన ధృవీకరించారు. ఆయన కారణం ముఖ్యమైన సంస్థాగత పనుల నుండి తన దృష్టి మరల్చకూడదు అని. కానీ ఈ వార్త ఇక్కడితో ఆగలేదు. అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై కూడా కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. సీట్ల పంపకం విషయంలో కూటమి పూర్తి గందరగోళంలో ఉందని వాదిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి రారు అని ఆయన జోస్యం చెప్పారు. జేఎస్పీ వ్యవస్థాపకుడు ఒక సాహసోపేతమైన లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. తన కొత్త పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే అది ఓటమిగానే పరిగణించబడుతుందని ప్రకటించారు. ఈ ధైర్యమైన చర్య ఆయనకు రాజకీయ విజయాన్ని అందిస్తుందో లేదో రాబోయే వారాల్లో తెలుస్తుంది. మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు. పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి. జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీ చెయ్యకూడదనే నిర్ణయం చాలా వ్యూహాత్మకమైన, అధిక ప్రమాదకరమైన రాజకీయ ఎత్తుగడ. రాఘోపూర్లో తేజస్వి యాదవ్పై పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ బుధవారం అక్టోబర్ 15, 2025 నాడు పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకే నియోజకవర్గంలో స్వల్పకాలిక విజయం కంటే దీర్ఘకాలికంగా పార్టీ నిర్మాణానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది సూచిస్తుంది. బీహార్కు చెందిన కిషోర్ 2014 బీజేపీ ప్రచారం నుండి నితీష్ కుమార్ 2015 విజయం వరకు దాదాపు ప్రతి ప్రధాన పార్టీకి పనిచేసిన ఎన్నికల వ్యూహకర్తగా నుండి 2022లో రాజకీయ కార్యకర్తగా మారారు. ఈ పరివర్తన ఆయన బృహత్తరమైన పాదయాత్రతో ముగిసింది. అక్టోబర్ 2, 2022న పశ్చిమ చంపారణ్ నుండి ప్రారంభమైన ఈ నడక బీహార్ అంతటా 3500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కులం లేదా వంశపారంపర్య రాజకీయాలు లేని ఒక వేదికను సృష్టించే ప్రయత్నం. ఆయన ఈ ఉద్యమాన్ని జన్సురాజ్ పార్టీ జేఎస్పీగా మార్చారు. గత 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆర్జేడీ యొక్క జంగిల్ రాజ్ కథనంపై ఆయన చేసిన నిరంతర విమర్శలే ఆయన ప్రచారానికి ప్రధాన అంశాలు. సోమవారం అక్టోబర్ 13, 2025న జేఎస్పీ తన 65 మంది అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసినప్పుడు రాఘోపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానం నుండి ఆయన పేరు లేకపోవడం ఆయన వ్యక్తిగత పోటీని విరమించుకున్నట్లు ధృవీకరించింది. కిషోర్ తన నిర్ణయానికి కారణం సంస్థాగత పనులపై దృష్టి పెట్టడమని పేర్కొన్నారు. ఒకే నియోజకవర్గంలో పోటీ తన దృష్టిని మరల్చుటుంది అని ఆయన వాదించారు. ఈ చర్య ఆయనను కేవలం అభ్యర్థిగా కాకుండా తన పార్టీకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా నిలబెడుతుంది. ఈ నిర్ణయం ద్వారా నేరుగా ప్రభావితమైన వ్యక్తి రాఘోపూర్ జేఎస్పీ కొత్త అభ్యర్థి చంచల్ సింగ్. ఆయన ఇప్పుడు ఆర్జేడీ బలమైన నాయకుడు తేజస్వి యాదవ్ని ఎదుర్కొనే పెద్ద సవాల్ను స్వీకరించారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్పందనలు వచ్చాయి. ఆర్జేడీ ఇప్పటికే కిషోర్ను అపహాస్యం చేస్తూ యుద్ధానికి ముందే ఆయన ఓటమిని అంగీకరించారు అని పేర్కొంది. జీడీయూ నాయకులు దీనిని తమ సొంత పార్టీ కార్యకర్తలకు అవమానమని అన్నారు. తాజా అప్డేట్ అధికార కూటమి గురించి కిషోర్ చేసిన సంచలన ప్రకటనల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ జేడీయూ మధ్య సీట్ల పంపకం గొడవ కారణంగా ఎన్డీఏలో పూర్తి గందరగోళం ఉందని ఆయన వాదిస్తున్నారు. మరియు ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ మళ్లీ సీఎం కారు అని ఆయన జోస్యం చెప్పారు. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 150 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవడాన్ని తన విజయం కోసం ఆయన నాటకీయంగా ప్రమాణంగా నిర్ణయించారు. 120 లేదా 130 సీట్లు వచ్చినా అది ఓటమిగానే ప్రకటిస్తాను అని చెప్పారు. రాజకీయ విశ్లేషకులు ఈ హైరిస్క్ నిర్ణయాన్ని జన్సురాజ్ను కేవలం ప్రాంతీయ పార్టీ నుండి నిజమైన పరివర్తనాత్మకమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నంగా చూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికలు నవంబర్ 6 మరియు 11, 2025న జరగనున్నాయి. నవంబర్ 14, 2025న వచ్చే ఫలితాలే